నేను ఒకసారి మా అబ్బాయితో సరదాగా అన్నా, కష్టపడి పెంచినందుకు నువ్వు నన్ను ఇలా అంటావురా అని అంటే, అమ్మ నువ్వు పెంచకపోతే నేను ఉయ్యాల్లోనే ఉండిపోయేవాడిని అమ్మా. 100% ఫ్యాక్ట్ అయినా మనం ఏదో పెంచామనుకుంటాం, మనం పెంచాం. వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తాం అన్నీ అంతే. వాళ్ళకి ఫెసిలిటీస్ మనం ఇస్తాము, వాళ్ళు పెరుగుతారు. మనం మర్యాద మనం నిలబెట్టుకుంటూ వాళ్ళతో ఎంత మర్యాదగా మాట్లాడాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకెళ్ళి సలహా ఇవ్వాలి మనకు తెలియాలి. ఇందాక నువ్వు ఒక ప్రశ్న అడిగావు, ఇద్దరు కోడళ్ళు వచ్చారు కదా, మీ కూతుళ్ళు లేరు, కోడళ్ళు వచ్చారు కదా, ఎలా ఉంది? నా పెద్ద కోడలు మలయాళి, నేనేం రాస్తానో తెలియదు, ఒక అక్షరం చదవదు. ఏం రాస్తానో తెలియదా, ఏమంటానో నేనేం మాట్లాడుతున్నానో తెలియదు. తను మలయాళి. వాళ్ళ అమ్మ నాన్నలు నన్ను సొంత ఒక చెల్లెల్లాగా చూసుకుంటారు. వాళ్ళ నాన్నగారు. రెండో కోడలు పంజాబీ, పుట్టి పెరిగింది అమెరికా. హిందీ కూడా పూర్తిగా రాదు, పంజాబీ ఇంగ్లీషు అంతే. సో తనకైతే ఇంకా అసలేం అగమ్య గోచరం మన పద్ధతులు అవన్నీ కూడా కదా. కానీ వాళ్ళిద్దరూ నాతో ఫ్రెండ్లీగా ఉంటారు, ఎందుకంటే నేను మొదటి రోజు నుంచి వాళ్ళతో ఫ్రెండ్ లాగానే ఉన్నా. రైట్. ఈ డ్రెస్ కొనుక్కుందామా, ఈ సినిమాకి వెళ్దామా, పార్టీ చేసుకుందామా,